ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. కూటమిలో కొనసాగుతూనే తన బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల నాటికి సూపర్ పవర్గా ఎదగాలని తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా తన పార్టీని తయారు చేయాలని భావిస్తున్నారు. అందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇక పవన్ కు మాస్ లో మంచి ఇమేజ్ ఉంది. అందుకే 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తో దేశంలో ఏ పార్టీకి సాధ్యం కాని గెలుపును ఆయన సొంతం చేసుకున్నారు. జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించి జాతీయ స్థాయిలో ఆకట్టుకున్నారు. ప్రధాని మోదీ కూడా పవన్ కు ఒక తుఫాన్ అని అభివర్ణించారు. ఇప్పుడు ఏపీలో జనసేన మేనియా కనిపిస్తోంది. దాన్ని ఓట్లుగా మలుచుకుంటే పవన్ కు తిరుగుండదనే భావనలో జనసేన క్యాడర్ ఉన్నట్లు సమాచారం. అన్ని అనుకూలంగా ఉండడంతో పార్టీని విస్తరించడంపై ఫోకస్ పెట్టారు జనసేనాని. అందుకే ఈ నెల 30న విశాఖలో పార్టీ పరంగా భారీ బహిరంగ సభకు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సభ ద్వారా పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో తన మార్క్ పాలన చూపించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ వాటిని పరిష్కరిస్తున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. పల్లెల అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. 4,000 కోట్లతో పల్లె పండుగ పనులు చేపట్టి గ్రామాల స్వరూపాన్ని మార్చారు. గిరిజనులపై ప్రత్యేకంగా ఫోకస్ చేసి గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన చేశారు. కుంకి ఏనుగులను రప్పించి ఏనుగుల సమస్యకు చెక్ పెట్టారు. అదే సమయంలో జనసేనకు చెందిన మరో మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం తనదైన ముద్ర చాటుకున్నారు. పౌర సరఫరాల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు అందిస్తూ వస్తున్నారు. మరో జనసేన మంత్రి కందుల దుర్గేష్ పర్యాటక శాఖలో అనేక రకాలుగా పథకాలు తీసుకొచ్చారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా సినీ పరిశ్రమకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకొని అభినందనలు అందుకున్నారు. తొలి ఏడాది అంతా పాలనపై దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్. అలాగే పెండింగ్ సినిమాలన్నీ కంప్లీట్ చేశారు. ఇక అప్పుడు పూర్తి స్థాయిలో పార్టీపై ఫుల్ ఫోకస్ చేశారు. విశాఖలో ఈ నెల 30న జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపుగా 15,000 మంది సభకు హాజరవుతారని అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 2029 ఎన్నికలు, భవిష్యత్తు కార్యాచరణ, జనసేన చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావించనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో సొంతంగానే జనసేన ఎదిగేందుకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మిత్రపక్షంగా తెలుగుదేశం పార్టీని గౌరవిస్తూనే దానికి ప్రత్యామ్నాయంగా తన పార్టీని తీర్చిదిద్దేందుకు జనసేనాని నడుం బిగించినట్లు తెలుస్తోంది. ఇదే సమావేశంలో తెలంగాణలో అనుసరించాల్సిన వైఖరిపై కూడా పవన్ మనసు విప్పి మాట్లాడతారని సమాచారం. ఏపీలో జనసేన అంచనాలు పెంచే విధంగా విశాఖ సభ ఉండబోతోందని జనసేన నేతలు చెబుతున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే సభతో జనసేన సత్తా ఏంటో చాటాలని జన సైనికులు కృత నిశ్చయంతో ఉన్నారు.